గోవా గవర్నర్గా పోస్పట్టి అశోక్ గజపతిరాజు నియమితులు కావడంతో ఈరోజు విజయనగరం అంతా కూడా పార్టీలకు అతీతంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులన్నీ కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అశోక్ బంగ్లాలో అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం ఎంపీ కలిసి టప్లాంటి గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే మీ ఏదైతే మీరు ఉన్నటువంటి ఎంపీ పదవి యాక్చువల్గా ఆయనకైతే రావాల్సినటువంటి పదవి ఆయన సాక్రిఫైస్ చేసి మీకు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే మాకు కనిపించాయి. ఈరోజు అదే స్థానంలో ఈరోజు గవర్నర్గా అయితే ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి, ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందం అనిపిస్తుందండి. మహనీయుడి స్థానంలోనే నేను పోటీ చేయడం అనేది ఒక అద్భుతం. అయితే వారు ఈరోజు వారి సమక్షంలో గత 1 ఇయర్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వారి సూచనలు సలహాలు తీసుకుంటూ ముందుకెళ్ళాము. ఆ సందర్భంగా ఈరోజు వారు కూడా ఈరోజు భారతదేశంలో ఉన్న ఒక రాజ్యాంగబద్ధమైన పదవి గోవా గవర్నర్గా వారు రావడం చాలా మరింత ఆనందం కల్పిస్తుంది. రాజ్యాంగం పట్ల కానీ వ్యవస్థ పట్ల కానీ అపారమైన నమ్మకం, అపారమైన గౌరవం వ్యక్తి వారు. అందుకు అలాంటి వ్యక్తికి ఈరోజు ఈ పదవి రావడం అనేది ఆయనకి గతంలో కేంద్ర మంత్రిగా చేశారు, రాష్ట్ర మంత్రులుగా చేశారు, చాలా పదవులు వాళ్ళు చేసినప్పుడు కూడా గవర్నర్ పదవి అనేది చాలా వన్ను తెచ్చేది. అలాంటి వ్యక్తికి సరైన వ్యక్తి రావడం అనేది చాలా శుభసూచకం, చాలా ఆనందం అనిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి పేరు సూచించడం, వెంటనే ప్రధానమంత్రి గారు కావచ్చు లేకపోతే రాష్ట్రపతి గారు కావచ్చు వెంటనే ఆమోదం తెలిపి వారికి చెప్పడం అనేది ఒక మంచి పరిణామం. ఈ జిల్లా వాసిగా, ఈ ప్రాంత వాసిగా, అదే సమయంలో ఉత్తరాంధ్ర వాసిగా చాలా గర్వపడుతున్నాం, ఆనందపడుతున్నాం. అలాంటి వ్యక్తికి ఈరోజు ఒక మహోన్నతమైన పదవి రావడం, వ్యవస్థని అదే రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తిని మరొకసారి అధికారికంగా పదవి రావడం అంటే గతంలో కూడా చాలా సందర్భంలో వారు ఎప్పుడు వ్యవస్థ బాగుంటే మనం బాగుంటాం, వ్యవస్థ బాగుండాలి, వ్యవస్థని ప్రజలకు అందుబాటులో ఉంచాలనే మనిషి. అలాంటి వ్యక్తి ఈరోజు గవర్నర్ పదవి రావడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సుదీర్ఘంగా వారు 50 సంవత్సరాలు అంటే దాదాపు 45 సంవత్సరాలు పార్టీ పెట్టి నుంచే వారు ఉండడం, ముందుగా వారు ఎమ్మెల్యేగా పనిచేయడం, 50 సంవత్సరాలు వారు రాజకీయ జీవితంలో ఎన్నెన్నో సర్వీసెస్ ఇచ్చి ఎన్నెన్నో సేవలు అందించి ఈరోజు మళ్ళీ గవర్నర్గా ఈరోజు దేశ ప్రజలకి, ఆ రాష్ట్ర ప్రజలకి ఈరోజు సేవలు అందించడం అనేది మంచి శుభపరిణామం తెలియజేసుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ. చూసాం కదా, అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నిజాయితీకి నిలువెత్తు మనిషి అయినటువంటి అశోక్ గజపతిరాజు ఈరోజు అలాంటిది ఈరోజు నిజాయితీగా పట్టం కట్టారంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కట్టుబెట్టడం చాలా హర్షణీయమైనటువంటి అంశమని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మరెన్నో పెద్ద పెద్ద పదవులు కూడా చేపడతారంటూ కూడా పరుగులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ విజయనగరం బంగ్లాలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.